అందరికీ నమస్కారం అండి. శేఖర్, మీరు వాట్సాప్ వాడతారా? వాడరు, అయినో. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్గా, చాలా హంబుల్గా ఉంటారు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ వి గెట్ అని చూసిన వెంటనే మనకు అనిపించేది అది. బట్ ఐ థింక్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్టబర్న్. అంటే తన నమ్మిన సిద్ధాంతం, తన నమ్మిన ప్రిన్సిపల్స్కి ఏం అడ్డొచ్చినా, ఎంత ఆశ చూపించినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచు కూడా పక్కకు జరగరు. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ ఎక్స్ట్రీమ్లీ అడ్మైర్ అబౌట్ యూ శేఖర్. నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తావు. నేను నమ్మిన సిద్ధాంతాలకి, నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు. వీఆర్ కంప్లీట్లీ పోలార్ ఆపోజిట్. బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బికాజ్ యూ మేక్ అండ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్. ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. 25 సంవత్సరాలు అయిందంటే నాకే నమ్ముద్దయట్లేదు. నేను ఎన్నాళ్ళు శేఖర్ నాకు జూనియర్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ హీ సీనియర్, 1 year సీనియర్ టు మీ. ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు హిమ్ అబౌట్ దాట్. సో 25 సంవత్సరాలు అలాగే ఉన్నాడు, అలాంటి సినిమాలే తీశాడు. అండ్ వీ వాంట్ యూ టు కంటిన్యూ లైక్ దాట్. కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమ్ముల అన్న వెంటనే, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్, ఐ థాట్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను. దెన్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. అంటే అల్ట్రా నియో రిచ్ ప్రపంచం, అందులో నాగార్జున గారు. అల్ట్రా పూర్ ప్రపంచం, అందులో ధనుష్. ఏమీ చెప్పకుండా, సినిమా కథ గురించి ఏమీ చెప్పకుండా రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ కుబేరా, ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. రియల్లీ వాజ్ ఇంట్రీగ్డ్ బై వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్. అండ్ అగైన్ శేఖర్ డజంట్ మేక్ ఫిల్మ్స్ లైక్ దట్. ప్రతిదీ ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇందులో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంది, వీ కెన్ నో దాట్. బట్ తన సినిమా ఏంటనేది ముందే చెప్పేస్తాడు తన ట్రైలర్లో. బట్ ఇందులో ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఇంట్రీగింగ్, ఆల్మోస్ట్ లైక్ ఒక సస్పెన్స్ సినిమాలాగా అయిపోయింది నాకు. ఈ నియో రిచ్ ప్రపంచాన్ని, ఈ పూర్ ప్రపంచాన్ని ఎలా కలిపాడు, నాగార్జున గారిని ధనుష్ గారిని ఏ విధంగా తీసుకొచ్చాడు, వాట్ ఈస్ ద డ్రామా బిట్వీన్ దెమ్ అనేది ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ ట్రైలర్ ఆ ఇంట్రీగ్ని ఇంకా పెంచింది. No, fantastically done. I think at this point of time I should talk about Niket. The visuals are like fantastic, amazing, mind-blowing visuals. Obviously, I ravalante Thought Taran gari production design gani, costumes, whoever done it, everything. The look of the film is like really top class, making us all waiting to watch the film. June 20th. Yes, June 20th. And also Devi, Nadi Nade Lokamanta is like really tells the soul of the film. And the theme, that the theme is like fantastic. Chala bandi. Really looking forward to see the film. Only in theaters, June 20th. Don't miss Kubera. రాజమౌళి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే బిగ్ టికెట్ లాంచ్ చేయాలి. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. అండ్ ప్రొడ్యూసర్స్ శ్రీ సునీల్ నారంగ్ గారిని, అలాగే పుష్కర్ రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఆల్సో భరత్ నారంగ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ జాన్వి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మనకి అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ LLP అండ్ అలాగే అమిగో క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని అందిస్తున్నారు. ఇంతకుముందు లవ్ స్టోరీ లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ని మనకు అందించినటువంటి ప్రొడక్షన్ హౌస్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ మనకి డాలర్ డ్రీమ్స్, హ్యాపీ డేస్, అలాగే ఆనంద్, గోదావరి లాంటి సినిమాల్ని అందించి సినిమాల్ని మనం కళ్ళతో చూసి గుండెల్లో పదిలంగా దాచుకునేలా చేసేటువంటి మా డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. అండ్ నాకు తెలిసి ఈ అమ్మాయి చరిత్రనే సృష్టించింది. నాకు తెలిసి ఎవరు అచీవ్ చేయలేనటువంటి ఒక పెద్ద ఫీట్ని అచీవ్ చేసింది. తను చేసినటువంటి 3 సినిమాలు వరుసగా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. తన ప్యూర్ టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్తో, అలాగే సబ్జెక్ట్ని ఎంచుకునేటువంటి డిసిషన్ మేకింగ్తో ఇది సాధ్యపడింది. సో కంగ్రాచులేటింగ్ రష్మిక అండ్ ఇన్వైటింగ్ రష్మిక ఆన్ స్టేజ్ ప్లీజ్.
యానిమల్, పుష్ప 1, పుష్ప 2, చావా ఈ సినిమాలతో దూసుకొని వెళుతున్నటువంటి మా హీరోయిన్ ఇప్పుడు కుబేరాలో ఎలా కనిపించబోతుంది, ఏం చేయబోతుంది, జూన్ 20వ తారీఖున మనం చూడనున్నాము. సో వెరీ హార్డీ వెల్కమ్ టు రష్మిక. ఇక ఏం చెప్పమంటారు మా ధనుష్ గారి గురించి? ఆయన లవర్ బాయ్గా కూడా సూట్ అయిపోతారు, ఏజ్డ్ క్యారెక్టర్లు చేసేస్తారు, ఇటు డైరెక్షన్ చేస్తారు, ప్రొడక్షన్ చేస్తారు, పాటలు రాస్తారు, పాటలు పాడతారు. ద మల్టీ టాలెంటెడ్ ధనుష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. రాయన్, సార్, కర్ణన్, అసురన్ ఆయన చేసినటువంటి ప్రతి సినిమా మన గుండెల్లో మనం పదిలంగా దాచుకునేటువంటి చిత్రాలు. ధనుష్ గారు కుబేరా సినిమా కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము. విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అమ్మాయిలకు మాత్రం ఆయన గ్రీకు వీరుడే, అబ్బాయిలకి మాత్రం ఇన్స్పిరేషన్ మన్మధుడు. అక్కినేని అందగాడు మా కింగ్ నాగార్జున గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోటతరణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ మాధవ్ గారు కానీ నిరంజన్ గారిని కానీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పిఆర్ఓస్ వంశీశేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Once again, special thanks to all our sponsors. ఓకే, సో ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయాలి. మరి కుబేరా సినిమా అంటే ఖజానా చాలా పెద్దగా ఉండాలి. ఆ ఖజానాలో వందల కోట్లు ఉన్నాయి. తీసుకురండి ఖజానాని. భయ్యా లేకే కదలట్లేదా?